శివాలయానికి వెళ్తే ఇలా చేయండి. ఏమంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదని పండితులు చెప్తుంటారు. ముందుగా నంది కొమ్మ నుంచి శివలింగం దర్శనం చేసుకున్న వాళ్ళే వెళ్ళాలనుకుంటారు. కానీ నంది వీపును నిమురుతూ కూడా చేతితో నంది చెవిని మూయాలి. అనంతరం మన మనసుతో కోరికతో పాటు పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెబుతూ శివలింగాన్ని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. మరి అలా శివాలయంకి కానీ ఇక్కడ వేరే గుళ్ళకు కానీ తీర్థం మనం ఎందుకు 3 సార్లు తీసుకుంటామంటే ఎందుకు 3 సార్లు తీర్థాన్ని తీసుకుంటామంటే తొలి తీర్థము శరీర శుచికి, రెండవ తీర్థము ధర్మన్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమపదము కోరకు. అంటే తీర్థ మంత్రం అంటే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప శమనం, విష్ణు పాదోదకం శుభం అని పేర్కొంటారన్నమాట. 3 సార్లు వల్ల 3 రకాలుగా మనసు వాచ కర్మన అనేది శుద్ధిగా ఉండటానికై మనం తీర్థం అనేది మనకి గుడిలో ఇస్తారు. ఆ తీర్థం అనేది వేటితో ఇస్తారు? కొబ్బరి నీళ్ళు స్వచ్ఛమైన నీరులాగా ఉంటాయి. కాబట్టి మన మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలని. థ్యాంక్ యూ.